నా పేరు ఎం. వెంకటేశ్వర్లు అండి. నా ఏజ్ 45 ఇయర్స్. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో నేను సీనియర్ సేల్స్ మేనేజర్‌గా చేస్తున్నాను. విజయవాడలో ఉంటున్నాను. విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్నాను. విత్ మై ఫ్యామిలీ. అండ్ నా ఫ్యామిలీ వచ్చేసి నా మిసెస్ పేరు మాధా రమాదేవి అండ్ సన్ వచ్చేసి చరక్ యాజ్ వెల్ యాజ్ మోహనప్రియ. అసలు మీరు ఈ రంగాన్ని ఎంచుకోవడానికి కారణమేంటి? మీరు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఎంతకాలంగా పనిచేస్తున్నారు? బిఫోర్ నేను ఈ కంపెనీలోకి రాకముందు ఐ వాజ్ వర్కింగ్ విత్ ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో నేను రీజనల్ మేనేజర్గా వర్క్ చేశానన్నమాట. సో ఆ కంపెనీలో కొంత పని గంటలు, పని దినాలు అన్నట్టుగా ఉండేది. అంటే ఎన్ని గంటలు పనిచేసినా, ఎన్ని రోజులు పనిచేసినా ఆ పర్టిక్యులర్ సాలరీ మాత్రమే ఉండేది. కెరీర్లో గ్రోత్ అనేది ఉండేది కాదు. ఇక్కడ నా ఓన్ క్రియేటివిటీ ప్రకారం నేను పనిచేసేవాడిని కాదు. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక రోజు పనిచేస్తే రోజుకు తగ్గ ఇన్కమ్ వస్తుంది. అంటే ఎన్ని గంటలు పనిచేశానో అన్ని గంటలకి ఆ కంపెనీ మనకు పే చేస్తూ ఉంది. అన్లిమిటెడ్ ఇన్కమ్ పొటెన్షియల్ ఉంది అని నేను గుర్తించానమాట. సో దిస్ ఈస్ ద రైట్ జాబ్ ఫర్ మీ అని చెప్పి నేను అనుకున్నాను. ఇప్పటి వరకు మీరు ఎంతమంది ఏజెంట్లను రిక్రూట్ చేసుకున్నారు? అలాగే మీ టోటల్ పోర్ట్ఫోలియో ఎంత? ఇప్పటి వరకు నా దగ్గర 137 మెంబర్స్ నా దగ్గర ఏజెంట్స్ ఉన్నారండి. దాదాపు ఒక దగ్గరగా 2,98,00,000 దగ్గర ఒక 3 కోట్ల వరకు పోర్ట్ఫోలియో నేను బిల్డప్ చేయగలిగాను. అండ్ యాజ్ అ టీమ్ మెంబర్స్గా దాదాపు ఒక 2,600 ఫ్యామిలీలకి నేను ప్రొటెక్షన్ కల్పించాను. తర్వాత ఒక 18 కంపెనీలకి నేను ఒక కన్సల్టెంట్గా ఉంటున్నందుకు చాలా గర్వంగా చెప్పుకుంటాను ఈ విషయం. సో ఆ కంపెనీలన్నిటికి కూడా నేను గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తూ, అందులో ఓనర్స్కి ఇస్తూ, అందులో పనిచేసేటువంటి స్టాఫ్కి ఇస్తూ, సో వాళ్ళ కుటుంబాలకి ఒక ఆర్థిక సంరక్షకుడుగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి నేను ఈ అవకాశాన్ని వాళ్ళకి నేను ఇస్తూ, నా కుటుంబాన్ని కూడా నేను పోషించుకుంటూ ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లేని వారికి మీరిచ్చే సలహా ఏంటి? స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లేనటువంటి వాళ్ళకి, ఇది మధ్య తరగతి కుటుంబాలకి లేదా పేదవారికి కష్టపడి డబ్బు సంపాదించుకొని వాళ్ళు దేనికోసమో కూడబెట్టుకుని ఉంటారు. సో అలా కష్టపడి సంపాదించి కూడబెట్టుకుంటున్నటువంటి సొమ్ముని తీసుకెళ్ళి ఏదో ఒక రోజు హాస్పిటల్లో ఖర్చు పెట్టాల్సిన అవసరం రాకుండా ఇమ్మీడియట్గా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కోసము ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా అద్భుతమైనటువంటి వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ని, వాళ్ళ కష్టార్జితం ఖర్చు కాకుండా ఇది కాపాడుతుంది. ఇన్సూరెన్స్ను తమ కెరీర్గా ఎంచుకునే వారికి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? సో ప్రతి ఒక్కరు కూడా నాకు ఏ ఉద్యోగం వస్తుంది, ఎంత ప్యాకేజ్ వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. కాలేజ్ నుంచి బయటకు వచ్చినటువంటి ప్రతి కుర్రవాడికి ఉన్నటువంటి ఆలోచన ఇదే. కానీ స్వశక్తి మీద ఎవరికైతే నమ్మకం ఉంటుందో, నేను ఈ కష్టపడి నిజాయితీగా పనిచేస్తాను, ఎవరైతే సీరియస్ పీపుల్ ఉంటారో, కెరీర్లో ఎదగాలి అన్న ఆలోచన ఎవరికైతే సీరియస్గా ఉంటుందో వాళ్ళకి 100% ప్రతి ఒక్క యూత్కి ఇది యాప్ట్ అవుతుంది. కాబట్టి ఇది నేను ప్రతి ఒక్కరికి నేను సజెస్ట్ చేస్తాను సార్ ఈ జాబ్. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అలాగే మీ విజయాలేంటి? ఉద్యోగంలో నాకు లేనటువంటి సంతృప్తి, అసలు మానవ జీవితానికి ఒక సంతృప్తి అనేటువంటి ఒక పెద్ద పదం ఏదైతే ఉంది అని అంటే, సొసైటీకి ఎంతో కొంత సేవ చేస్తున్నాను, నా ఫ్యామిలీకి కూడా నన్ను కాపాడుకుంటూ నా ఫ్యామిలీని కూడా నేను పోషించుకుంటున్నాను అనేటువంటి ఆత్మ సంతృప్తి కలుగుతుంది నాకు. దాంతోపాటు స్టార్ హెల్త్ కంపెనీ నాకు ఏమిచ్చింది అని అంటే, నేను ఇంతవరకు దేశ విదేశాల్లో తిరిగాను అని అంటే అది ఒక స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం.